కామెంట్లు ఇది చేస్తాడు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకో వార్త, పబ్బులల్లా వరుసగా అందమైన అమ్మాయిలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళ మీద అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా ప్రవర్తించడం, తినని దానికి తాగని దానికి బిల్లులు వేయడం, ఇదేందని అడిగితే బౌన్సర్లను పెట్టి కొట్టించడం, బయటికి నెట్టేయడం, దాడి చేయడం అనేది వరుసగా 2-3 ఘటనలు మనకు తెర మీదకి వచ్చినాయి. తాజాగా సినిమా సెలబ్రిటీ యాక్టరు హీరోయిన్ ఈమె మీద కూడా, కల్పిక మీద కూడా ఇదే దాడి జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏందో చూద్దాం. పోలీసులు తనిఖీలు దాడులు జరుపుతున్నప్పటికీ హైదరాబాద్ పబ్బుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. మహిళలపై వరుసగా దాడులు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున డబ్బు వసూలే లక్ష్యంగా యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే కస్టమర్లను బూతులు తిడుతూ చావగొడుతున్నారు. పబ్బుల్లో ప్రైవేటు సెక్యూరిటీ పేరుతో గూండాలను బౌన్సర్లుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త రుచిగా. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రముఖ ప్రిజం పబ్లో టాలీవుడ్ నటి కల్పికపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. బర్త్డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో జరిగిన వాగ్వాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, కల్పిక తన స్నేహితులతో కలిసి ఒక బర్త్డే వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఉన్న ప్రిజం పబ్కు వెళ్ళిందట. ఇక కేక్ విషయంలో కల్పికకు కల్పిక హీరోయిన్ కల్పికకు పబ్ సిబ్బందికి మధ్య పంచాయతీ అయింది. ఈ వివాదం కాస్త ముదిరింది. ఇక కల్పిక మీద పబ్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అందులో పనిచేస్తూ కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వాళ్ళు కొంత బూతులతోటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఆమె మీద అవమానకరంగా మాట్లాడారంటే, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, డ్రగ్ ఇష్టదానా, మత్తు పదార్థాలు తీసుకున్నావు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడేసరికి ఆమె కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆగ్రహం వ్యక్తం చేయగానే ఊకుంటారా, పబ్ అంటే ఏంది, ఇట్లా నిలబడి ఉంటారు, ఇట్లా బౌన్సర్లు వచ్చిర్రు, నెట్టేసిర్రు, అడ్డగోలుగా మాటలు తిట్టురు, లొల్లి అయింది, అయిపోయింది. ఆమె పోయి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే పోలీసులు కూడా మాకు సహకరించలేదు. కంప్లైంట్ చేసి ఇట్లా జరిగిందని చెప్తే కూడా పోలీసులు కూడా సహకరించలేదు, పాజిటివ్గా స్పందించలేదు. ఈ పబ్బులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకే ఈ పోలీసులు కూడా అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పేసి ఆమె ఆరోపిస్తూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ తీయండి, ఆ రోజు పబ్బులో ఏం జరిగిందో, నేను ఎట్లా ప్రవర్తించినా, వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు, వాళ్ళ బౌన్సర్లు ఎట్లా బిహేవ్ చేసారు అనేది సీసీటీవీ ఫుటేజ్ తీయండి, ఆ ఫుటేజ్ ప్రకారం ఉన్న విచారణ చేయండి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. అయితే పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకోలేదని చెప్పేసి ఆమె కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక బేబీల్యాండ్ పబ్లో కూడా సిబ్బంది కస్టమర్ల మీద దాడికి పాల్పడ్డారట. లైట్లు ఆపేసి తన తల్లి చెల్లిని కొట్టారని చెప్పేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీను ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెపై జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా ఇది చేసింది. ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేసారు. ఇట్లా బిల్ వేస్తారు, మేము ఇది చెప్పలేదు, మేము ఇది ఆర్డరే చేయలేదు, మేము ఇచ్చిన ఆర్డర్లా ఈ డ్రింకులు ఏమీ లేదు, మీరు దీన్ని ఎట్లా కలుపుతారు బిల్లులు అని చెప్పేసి అడిగితే ఆమెను, వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లెని, ముగ్గురు ఫ్యామిలీతో కలిసి పోయినట్టు పబ్కి. వాళ్ళ మీద లైట్లు ఆపేసి, మరి అంటే కెమెరాలలో రికార్డు కాకుండా వీడియోలు తీసుకునే అవకాశం లేకుండా ఆ పబ్ నిర్వాహకులు, ఆ బౌన్సర్లు లైట్లు ఆపేసి వాళ్ళ మీద దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసి ఆమె కూడా ఇది చేసింది. పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పేసి ఆమె కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉంది. మరి అసలు నిజంగా ఈ పబ్లో ఎందుకు ఇట్లా ఇదైతా ఉంది, రోజు రోజుకి ఎందుకు పబ్ నిర్వాహకులు రెచ్చిపోతూ ఉన్నారు, ఎందుకు పబ్లలో బౌన్సర్లకు అధికారులు ఎక్కడి, కస్టమర్లను కొట్టే అధికారం ఎక్కడిది, తీసుకుపోయి మరీ ఏమైనా ఇబ్బంది పెడితే తీసుకుపోయి బయట వదిలేయాలి, ఇట్లా బలవంతంగా పట్టుకొని తీసుకొని చేయి చేసుకొని కొట్టడం, నెట్టేయడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం, డ్రగ్గిస్ట్ అని ఇట్లా కామెంట్లు చేయడం ఎంతవరకు సంబంధించి దీని మీద పబ్ల మీద అసలు కంట్రోల్ లేదా, డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. 1/2 అయితే 2/4 అయితే ఇది ఇంకా డీప్గా మారితే ఇంకా వేరే దానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి పబ్లని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద దృష్టి పెట్టాలి పోలీసు వాళ్ళు కావచ్చు, శాంతి భద్రతలు